కొత్త రాజధానికి భూ సమీకరణ విధి విధానాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కాసేపట్లో ప్రకటించబోతోంది. రాజధాని ప్రాంతంగా గుర్తించిన 29 గ్రామాల ప్రజల డిమాండ్ల మేరకు ప్రభుత్వం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో మార్పులు కూడా చేసింది. భూముల ఆధారంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అక్కడ వారికి ఉచిత సేవలతో పాటు అన్ని విధాలుగా సహకారం అందించాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ విధి విధానాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులతో సమావేశమైన సీఎం వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా అక్కడి భూములను 3 కేటగిరీలుగా విభజించారు. మాగాణి, మెట్ట, ఎత్తిపోతల భూములుగా ఖరారు చేసిన ప్రభుత్వం వాటి ఆధారంగానే పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొత్తం 29 గ్రామాల్లో 51,786 ఎకరాల భూమి ఉండగా 31,000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. అక్కడి రైతులకు తొలుత ఎకరానికి 1000 గజాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే రైతుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో ఉంచుకుని దీన్ని పెంచాలని నిర్ణయించింది. నదీ తీర ప్రాంత రైతులకు 1100 గజాల ఇంటి స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నదీ తీర ప్రాంత రైతులకు ఎకరాకు 50,000 కౌలివ్వాలని, ఇతర రైతులకు కౌలు ధర 25,000 నుంచి 30,000కు పెంచాలని నిర్ణయం తీసుకుంది. నదీ తీర ప్రాంత గ్రామాల రైతుల నుంచి కొంత వ్యతిరేకత ఉండడంతో వారిని సంతృప్తి పరిచేందుకు ప్రభుత్వం పరిహారం పెంచింది. అదేవిధంగా 29 గ్రామాల్లోని ప్రజలు, రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు 29 గ్రామాల్లో రుణ విముక్తికి అర్హత కలిగిన 22,405 మంది రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. అక్కడి దేవాదాయ భూములకు ఇవ్వాల్సిన పరిహారం నేరుగా దేవాలయాలకే ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అక్కడి రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం కింద 365 రోజులు పని దక్కేలా చర్యలపై హామీ ఇవ్వనుంది. వివాదాలు లేకుండా సాధ్యమైనంత వరకు రైతులను సంతృప్తిపరిచి వేగంగా భూ సమీకరణ పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోసారి సీఎం రైతులతో సమావేశమైన తర్వాత ఈ విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. కొత్త రాజధానికి ల్యాండ్ పూలింగ్ విధి విధానాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, తాజాగా భూములు ఏ విధంగా ఎన్ని విధాలుగా వర్గీకరించారు, ఏ విధమైన పరిహారాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి ప్రభుత్వం వద్ద, వీటికి కూడా రైతులు అంగీకరించని పక్షంలో ఏ విధంగా ముందుకు పోతారు, ఏమిటి సమాచారం? మరి కాసేపట్లో ల్యాండ్ పూలింగ్ సబ్ కమిటీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. 11:45 దీనిపైన సమావేశం అయిన తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలన్నింటినీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఒక అధికార ప్రకటన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిపైన యాక్చువల్ గా మన శనివారం సమావేశం జరిగి ఫైనలైజ్ చేయాలని నిర్ణయించినా కానీ దానికి మృతిమూలంగా అది కాస్త ఈ రోజు వాయిదా పడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది. దాదాపు రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులతో సమావేశమైనటువంటి ప్రభుత్వం వారికి మాగాని, మెట్ట, ఎత్తిపోతల భూములను ఖరారు చేసింది. వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించినటువంటి సమాచారం ప్రకారం మొత్తం 29 గ్రామాల్లో 51,786 ఎకరాల భూమి ఉంది. అయితే ఇందులో 31,000 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు మాత్రం ఎలాంటి నష్టపోకుండా, ఎందుకంటే ప్రధానంగా పంట పైన ఆధారపడినటువంటి రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాజధాని భూములలో 1100 గజాలకి ఇంటి స్థలము, అలాగే 200 గజాల వాణిజ్య స్థలం కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇక అలాగే ప్రతి రైతుకు 50,000 రూపాయలు పరిహారం కూడా చెల్లించాలని ఉంది ఏటాకి. అలాగే రైతులకు కౌలు ధరకు సంబంధించి కూడా 25,000 నుంచి 30,000 రూపాయల వరకు కూడా పరిహారం చెల్లించాలి ఏటా అని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక రాజధానికి భూములు ఇచ్చే రైతులకు సంబంధించి కూడా రుణ విముక్తిని ఒకటేసారి కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు సమాచారం. 1,50,000 రూపాయలని ఒకసారిగా రుణమాఫీ చేస్తే రైతులు కూడా ఆనందంగా ఉంటారు. దీనికి సంబంధించి దాదాపు 198 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా ప్రభుత్వం లెక్కలు వేయడం జరిగింది.
సో ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా ముఖ్యంగా రాజధాని రైతులకు సంబంధించిన రుణమాఫీ పైన దృష్టి పెట్టి అది క్లియర్ చేసి ఆ తర్వాత రైతులకి కలెక్టర్లకి మధ్య ఎంఓఈ కుదుర్చుకుని వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మన సమాచారం. ఇక రాజధానికి భూములు ఇవ్వనటువంటి రైతులకు సంబంధించి కూడా ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ సబ్ కమిటీ వారితో సమావేశం అవడం జరిగింది. మరొకసారి కూడా సీఎం చంద్రబాబు దగ్గరికి తీసుకొచ్చి వారిని బుద్ధిగించి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల మీరు ఎంతో లాభపడతారు అన్నదాన్ని స్పష్టంగా తెలియజేసిన తర్వాత పూర్తి స్థాయి అధికార ప్రకటనకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం. పరితోష్. రైట్, థ్యాంక్ యూ దినకర్.